హత్య రాజకీయాలకు కక్ష సాధింపులకు కూటమి ప్రభుత్వం విరుద్ధమని టీడీపీ నేత వర్లరామయ్య అన్నారు. వ్యక్తిగత గొడవలకు రాజకీయ రంగు పులిమేందుకు వైసీపీ కుట్ర చేస్తోందని మండిపడ్డారు. పల్నాడులో వైసీపీ 5 ఏళ్ల పాలనలో హింసా దౌర్జన్యాలు రాజ్యం ఏలాయన్నారు. ఎందరో దళితులను చంపి డోల్లెవరీ చేసిన వైసీపీ నేతలు పెన్నెల్లిని ఘటనలో మొసలి కన్నీరు పెడుతూ శవరాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు. మాజీ ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి ఇప్పటికైనా తీరు మార్చుకోవాలని టీడీపీ నేత వర్లరామయ్య హితవు పలికారు. రాజకీయాలు వ్యక్తిగతంగా జరిగింది. ఎవరు బట్టి నోస్ వాళ్ళిద్దరి మధ్య, ఆ రెండు కుటుంబాల మధ్య వైషమ్యం ఉందని అందరికీ తెలుసు. ఆ నేపథ్యంలో ఇతను ప్రొవోకేట్ చేశాడు, అతను ఉద్రేకపడినాడు. అక్కడే ఆసరాగా ఉన్న ఆ బండికి పెట్టిన ఆ కర్ర తీసుకొని కొట్టివేరు. దేనికి కొట్టాడు? దిస్ మ్యాన్ ప్రొవోకేటెడ్ హిమ్. ఇతను ఆవేశపరిచాడు అతన్ని. అతను అన్నమాటలో ప్రొవోక్ అయ్యి దాన్ని కర్రతో కొడితే దీనికి రాజకీయం అండి? రాజకీయం చేస్తారా? మీరందరూ వచ్చి ఎగురుకుంటూ వచ్చి ఒక డ్రామా క్రియేట్ చేస్తారని. డీజీపీ అంటే అపాయింట్మెంట్ ఇవ్వలేదు. ఎన్నిసార్లు డీజీ అపాయింట్మెంట్ ఇచ్చారు మాకు? నెవర్. 18 సార్లు నేను పార్టీ పొలిట్ బ్యూరో సభ్యుడిగా, పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా నేను ఎన్నోసార్లు ఐ లెఫ్ట్ ది డెలిగేషన్. డీజీని కలవడానికి 18 సార్లు మేము ట్రై చేశాము. ఈ ఆగడాలని చెప్పాలని ప్రయత్నం చేశాము. రేపు విజయసాయి రెడ్డి వెళ్ళబోతున్నాడు. విజయసాయి రెడ్డి వెళ్ళిన తర్వాత అతను ఏమి మాట్లాడపోతున్నారని గజ 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 వణుకుతున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. మీకు తెలుసా? ఒక పక్కన కల్తీ మద్యం, ఇప్పటికీ జైల్లో ఉన్నాడు ఆ మాజీ మంత్రి, అతని పేరు మాజీలో వాడు జోగి రమేష్, ఇప్పటికీ జైల్లో ఉన్నాడు. అతను బెయిల్ ఎప్పుడు వస్తుందో తెలియదు. ఛార్జ్ షీట్ల మీద ఛార్జ్ షీట్లు పడుతున్నాయి అతనికి. అంతా అతనే చేశాడని చెబుతున్నారు అందరూ కూడా. ఆ జనార్దన్ రావు కూడా ఇంత వీడని మొత్తం ఇతను చేసిందని చెబుతున్నారు. ఎక్కడ తలెత్తే ఎక్కడ పెట్టుకుంటారు జగన్మోహన్ రెడ్డి గారు? మీ మంత్రి, మీ కేబినెట్ లో మంత్రి, మీకు ఇష్టమైన మంత్రి. మీ నాయకులందరినీ పంపిస్తావా? డ్రామాలు ఆడిస్తావా? ఇక్కడ మొసలి కన్నీళ్లు కారుస్తావా? అమరావతిలో దళిత రైతులు, మాదిగ కులానికి చెందిన రైతులు మీకు వ్యతిరేకంగా మాట్లాడారండి. వాళ్ళని ఇష్టం వచ్చినట్లుగా కొట్టించి రైతులకి బేడీలు వేయించి తిప్పిన ఘనతనిది. రైతులకు, మాదిగ రైతులకి బేడీలు వేయించిన దుష్ట చరిత్ర మీ పార్టీలని చెప్పి నేను తెలియజేస్తున్నాను. జగన్మోహన్ రెడ్డి వాళ్ళు మాదిగలు కదా, వాళ్ళు ఎస్సీలు కాదా? వాళ్ళ మీద ఆనాడు ప్రేమ లేదా? నీకు వ్యతిరేకంగా మాట్లాడారని వాళ్ళని ఇష్టం వచ్చినట్టుగా కొట్టిస్తావా? రోడ్డు మీద వేడిలు వేసి పెరేడ్ చేయిస్తావా? ఆనాడు కనపడలేదన్నా దళితులని? ఆనాడు కనిపించలేదా నీకు దళితుల మీద ప్రేమ? ఎంతమంది ఇక్కడ ఈ జిల్లాలో, ఈ కాన్స్టిట్యున్సీలో, ఈ పోలీస్ స్టేషన్ లిమిట్స్లో వాడి విక్రమ్ అవి వాజ్ కిల్డ్. తమ్ముడు చూడమా ఎలాగ చంపబడినాడు ఇతను. హూ కిల్ దిస్ బాయ్? ఎక్కడో హైదరాబాద్లో ఉంటున్న ఈ విక్రమ్ని ఇక్కడికి రప్పించి వాడిని చంపించింది ఎవరు? మీ పార్టీ నాయకులు కాదా? మీ వాళ్ళు కాదా? జగన్మోహన్ రెడ్డి గారు దీనికి సమాధానం చెప్పండి. ఈ విక్రమ్ అనే దళిత ఇతను ఈ మాల కులానికి చెందిన ఈ విక్రమ్ అనే యువకుడిని చంపిందెవరు? పోలీసులతో ఇతనికి రప్పించింది ఎవరు? మీ పార్టీ వాళ్ళు కాదా? అప్పుడు లేదా మీకు ప్రేమ? దళితుల మీద అప్పుడు ప్రేమ లేదే? ఇతను మాన కులస్తుడు. ఇతనికి తెలుసు దాడి చేస్తున్నారని. పోలీసులకు చెప్పాడు, అయ్యా దాడి చేయబోతున్నారు, నా ప్రాణానికి హాని ఉందని చెప్పినా కూడా ఏ మాత్రం కూడా చర్యలు తీసుకోకుండా అతను చచ్చేంత వరకు, చంపబడేంత వరకు కూడా వేచి ఉన్నది మీరు కాదా? Please subscribe to YK TV Network. Please subscribe to YK TV. Please watch YK News. Don't forget to subscribe YK News channel.